సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఆర్ఎంపీ డాక్టర్ను విచారించింది. ఆర్ఎంపీ డాక్టర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సాయికృష్ణకు వైద్యం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎవరు చెబితే సాయికృష్ణకు వైద్యం చేశారని, ఏ గాయాలు గుర్తించారని ఆర్ఎంపీ డాక్టర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణలో కానిస్టేబుల్ అశోక్, నాని పిలిస్తే వెళ్లినట్లు సిట్కు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఆర్ఎంపీ డాక్టర్ స్టేట్మెంట్ అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ దగ్గర ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? బయట బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఆర్ఎంపీ డాక్టర్ను విచారించింది సిట్. ఆర్ఎంపీ డాక్టర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సాయికృష్ణకు వైద్యం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎవరు చెబితే సాయికృష్ణకు వైద్యం చేశారని, ఏ గాయాలు గుర్తించారని ఆర్ఎంపీ డాక్టర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఈ విచారణలో కానిస్టేబుల్ అశోక్, నాని పిలిస్తే వెళ్లినట్లుగా సిట్కు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఆ ఆర్ఎంపీ డాక్టర్ నుంచి ఎలాంటి ఆధారాలు లభించాయి? దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, సాయికృష్ణ కేసులో లాకప్ డెత్ జరిగే టైంలో సాయికృష్ణని కొట్టారు అని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ నుంచి సాయికృష్ణకి వైద్యం చేయించినట్టు కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించిన ఆర్ఎంపీ సాయికృష్ణ ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నిన్న ఆర్ఎంపీ డాక్టర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిట్ అధికారులు తీసుకుని తనని విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పోలీసులు పిలిచారు పోలీస్ స్టేషన్ కి. ఎవరు పిలిచారు? పిలిచిన టైంలో సాయికృష్ణ పరిస్థితి ఏంటి, ఒంటి మీద ఎటువంటి దెబ్బలు ఉన్నాయి, మీరు ఎటువంటి ట్రీట్మెంట్ అందించారు, ఈ ట్రీట్మెంట్ అందించిన తర్వాత సాయికృష్ణ ఎటైనా తీసుకుని వెళ్ళారా, అప్పుడు సాయికృష్ణ పరిస్థితి ఎలా ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆర్ఎంపీ డాక్టర్ నుంచి సిట్ అధికారులు అయితే తెలుసుకుంటున్నారు. ఇప్పటికీ అంటే ఎవరు మిమ్మల్ని సాయికృష్ణకి హెల్త్ బాగున్నప్పుడు పోలీస్ స్టేషన్ పిలిచారంటూ కూడా అడిగితే కానిస్టేబుల్ అశోక్, నాని పిలిచారు కాబట్టి నేను వచ్చి సాయికృష్ణకి ఈ ట్రీట్మెంట్ చేశాను అంటూ కూడా ఆర్ఎంపీ డాక్టర్ సిట్ అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే చాలా కీలకంగా లాకప్ డెత్ సంబంధించి కీలక అంశాలన్నింటినీ కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. నిన్న అశోక్, నాని కానిస్టేబుల్ ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోయిన తర్వాత వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఎక్కడ కూడా తమ ఈ లాకప్ డెత్ లో తమకు ఏమీ తెలియదని ఫస్ట్ నాగరాజ్ ఏదైతే స్టేట్మెంట్ చెప్పారో అదే స్టేట్మెంట్ కి వీళ్ళు కూడా కమిట్ అయి ఉన్నారు. ఎక్కడా కూడా వివరాలు బయటికి చెప్పట్లేదు. సిట్ అధికారుల విచారణలో సిట్ అధికారులకు ఎక్కడ కూడా సహకరించిన పరిస్థితి అయితే ఈ కేసులో కనిపిస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ ఏ స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ ఈ కేసులో చాలా కీలకంగా ఉంటుందంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. దాన్ని పూర్తిగా రికార్డ్ స్టేట్మెంట్ చేస్తున్నారు. మామూలు స్టేట్మెంట్ తో పాటు వీడియో రికార్డు కూడా చేస్తున్నట్లయితే మనకు సమాచారం అవుతుంది. దాదాపు 4 గంటలుగా ఈ విచారణ అయితే కొనసాగుతున్నట్టయితే మనకు సమాచారం ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ సురేంద్ర.